మూడవ శ్రావణ శుక్రవారం రోజు గుమ్మానికి 6:30 నుంచి 8:30 మధ్యలో ఇది కడితే చాలు. మీ కష్టాలు, మీ అప్పులు, మీ దరిద్రాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీ ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది. అంతేకాదు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని పండితులు అంటున్నారు. ఏమిటంటే విజయవంతమైన జీవితం కోసం ఎదురు చూస్తున్నారా మీరు? అప్పుల ఒత్తిడిలో అస్తవ్యస్తంగా ఉన్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు నిలబడటం లేదా? ఆనందం కోసం వెతుకుతున్న అదృష్టం మాత్రం దూరంగా ఉన్నట్టుందా? అయితే ఈ వీడియో మీకోసమనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అయితే ఈ శుక్రవారం మీ జీవితంలో మంచి మార్పు అనేది రాబోతుందనే చెప్పాలి. ఇది ఒక దివ్యమైన రహస్య పరిహారం, ఒక ఆధ్యాత్మిక శక్తితో నిండిన విధానం. ఇది మీ ఇంటి గుమ్మానికి కట్టే సమయం వచ్చినప్పుడు శక్తులు మారతాయి. మీ యొక్క శోకాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి పాదాలు మీ ఇంట్లో పడతాయి అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు. గురువారం రోజు మీరు 6:30 నుంచి 8:30 మధ్య వరకు అన్నమాట. ఈ శుభ సమయంలో మీరు చేసే ఈ ఒక్క చిన్న పని మీ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుందనే చెప్పవచ్చు. ఇది మంత్రపఠనం కాదు, ఇది ఒక యజ్ఞం కాదు. దీన్ని చేయటానికి పెద్ద పెద్ద పూజలు ఏం అవసరం లేదు. కానీ దీని పుణ్యం, దాని ఫలితం చాలా అంటే చాలా అద్భుతమైనది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇది ఎందుకు శుక్రవారం రోజు మాత్రమే చేయాలి అన్న సందేహం చాలా మందికి వస్తుంది. శుక్రవారం అనేది శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు ఆమెకు చేసే చిన్న సహజ నివేదన కూడా వేల గుణాలిచ్చే శక్తిని కలిగి ఉంటుంది. దానికి తోడు రేపు 3వ శ్రావణ శుక్రవారం. ఈరోజు చాలామంది వరలక్ష్మి వ్రతాలు అవి చేసుకునే సమయం అనే చెప్పాలి. ఈ సమయంలో కనుక మీరు ఈ విధంగా దీన్ని గుమ్మానికి కడితే చాలు, మీకు అద్భుతాలే జరుగుతాయి. 4 వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది, మీ సుడి తిరుగుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఈ శుక్రవారం రోజు కీర్తనలు, పారాయణాలు, దీపారాధనలు ఇవన్నీ మహత్తరమైన శుభాన్ని ప్రసాదించే రోజనే చెప్పాలి. కాబట్టి ఈ పరిహారం అనేది మీరు శుక్రవారం రోజు చేసుకుంటే అత్యంత అద్భుతాలే మీకు సిద్ధిస్తాయి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఈ రోజున ఇది మీరు గుమ్మానికి కడితే చాలు, అక్కడ ఉన్న ఆర్థిక దోషాలన్నీ కరిగిపోతాయి. గడిచిన జీవితం బాధల్ని ఇచ్చినంతగా రాబోయే రోజులు ధనవర్షాన్ని ఇచ్చే విధంగా మారతాయనే చెప్పాలి. ఇది ఎలాంటి ఖర్చుతో కూడిన పద్ధతి కాదు, ఇంట్లో అందరికీ కళ్యాణాన్ని ఇచ్చే ఒక సాధారణ పద్ధతి మాత్రమే అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఇది కడితే ఏమవుతుందంటేనండి, మీకు మొదటిసారిగా కనిపించేది ఇంట్లో నెగిటివ్ శక్తులు అనేవి పూర్తిగా తొలగిపోతాయనే చెప్పాలి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బుల ప్రవాహం తిరిగి మొదలవుతుంది. అంతేకాదు ఇంటి గుమ్మం దివ్య శక్తులకి రహదారి అవుతుందనే చెప్పాలి. మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసించటానికి సిద్ధమవుతుంది. అంతేకాదు మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి లక్ష్మీదేవి కూర్చుంటుంది అని కూడా చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులకు ఆకస్మికంగా అన్నమాట మంచి వార్తలు అనేవి వస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, సంపాదన అన్నిట్లో అన్నమాట ఊహించని ప్రగతిని చూసే అద్భుతమైన అవకాశం ఉంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. మనిషి ఎంత శ్రమించినా కాలం సహకరించకపోతే ఫలితం కనిపించదు. కానీ ఒక్కసారి అదృష్టం తలుపు తట్టినప్పుడు మూసిన తలుపులన్నీ తెరుచుకుంటాయి అని పండితులు అంటున్నారు. అదే అదృష్ట తలుపు తెరిచే పద్ధతి అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే మీరు రేపు 6:30 నుంచి 8:30 మధ్య చేసే ఈ పరిహారం అండి, ఇదే మీ యొక్క అదృష్ట తలుపుల్ని తెరిచే పద్ధతి అని పండితులు అంటున్నారు. మీ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే ఈ శుక్రవారం 6:30 నుంచి 8:30 మధ్యలో ఇది ఇంటి గుమ్మానికి కట్టాలి. దానికి ముందు మీరు చేయవలసిన 2 పనులు ఉన్నాయి. అవి ఏమిటో, మీరు ఎటువంటి పదార్థాన్ని ఎలా ఉపయోగించాలో, ఏ మనసుతో చేయాలో అన్నీ వివరంగా తెలియాలంటేనండి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇది ఒక పద్ధతి కాదు, ఇది ఒక అద్భుతమైన మార్గం. ఇది ఒక మంత్రం కాదు, ఇది ఒక మహాశక్తి. ఇది చెప్పిన వాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ పాటించిన వారికే ఫలితాలు వచ్చాయి అని పండితులు అంటున్నారు. మీ ఇంటి గుమ్మం అంటే లక్ష్మీదేవి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందా? అది ముందు తెలుసుకోండి. మీరు మీ జీవితంలో వెలుగును వెలిగించేది అది ఒక్క నిమిషం తీసుకునే మార్గమే కావచ్చు, కానీ దాని ఫలితం ఏళ్ల తరబడి నిలిచే అద్భుతమైన అనుభూతి అవుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి ఈ పరిహారం ఎలా చేయాలి, దానివల్ల కలిగే మార్పులు ఏమిటి అన్నది ఇప్పుడు వీడియోలో చూద్దాము.
కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. ఇక వీడియోలోకి వెళదాం. అంటేనండి, చాలామంది బేసిక్గా చూసుకున్నట్టయితే కనుక ఏ పని అయినా సరే కష్టపడి చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఈజీగా చేసేస్తారు, అయిపోద్ది. కానీ కొంతమంది ఎంత కష్టపడి పని చేసినా కూడా ఆ పనికి ఫలితం అనేది రాదనమాట. ఎందుకు ఎట్లా అవుతుందో వారికి అర్థం కాదు. వారు చేసే పనులకు కష్టమే మిగులుతుంది కానీ ఫలితం అయితే కనపడదనే చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటండి, మనిషి అన్నాక ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కష్టం అంటూ రాకుండా ఎవరికైనా తప్పదు. ఒకవేళ కష్టాలంటూ వస్తే కనుక ఆ కష్టాల నుంచి తొందరగా అంటే తొందరగా, అతి తొందరగా బయటపడాలి, మేము ప్రశాంతంగా సుఖంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటానే ఉంటారు. ఇక ఆ కష్టాలన్నీ నెమ్మటే తీరిపోవాలి. ఇక తర్వాత మాకు ఏ కష్టాలు రాకుండా హాయిగా మేము పట్టిందల్లా బంగారంలా ఉండాలి అని కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, మనం ఈ పూజలు కావచ్చు, ఈ పరిహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు చేసుకుంటాం? రోజు దేవుడికి దీపారాధన, ఇవన్నీ మనకి ఏ కష్టం రాకుండా ఉండాలని. ఒకవేళ ఏదన్నా కష్టం వచ్చినా అందులో నుంచి తొందరగా అంటే తొందరగా బయటపడాలి అని. ఏమిటంటే ఆ బయటపడేందుకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపించమని, ఆ సమస్యని, ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని మనకి ఇయ్యమని మనం రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటామనే చెప్పవచ్చు. ఎప్పుడే కానండి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడా మాకు ఈ కష్టాన్ని తొలగించు అన్న దానికంటే కూడండి దేవుడు వెంటనే పట్టించుకోడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఏమనాలంటే, దేవుడా ఈ కష్టాన్ని నుంచి నేను దాటుకొని బయటకు వచ్చే శక్తిని, తెలివితేటల్ని నాకు ఈ స్వామి అని మొక్కుకున్నారే అనుకోండి, మీకు వెంటనే పరిష్కారం అనేది కనిపించి తీరుతుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఎప్పుడే కానీ ఏ మనిషి అయినా సరే ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే భయపడిపోతూ ఉంటారు. అలా అస్సలు చేయకండి. ఎందుకంటే పరిష్కారం అనేది, ఆ కష్టంలోంచి బయటపడే మార్గం అనేది మన కళ్ళెదుటే ఉన్నా, మన పక్కనే ఉన్నా, మన చుట్టుపక్కల దగ్గరలో ఉన్నా కూడండి మనకు కనపడదన్నమాట, ఆ భయంలో కానీ ఆ బాధలో కానీ. కాబట్టి ఏదైనా కష్టం వచ్చింది అన్నప్పుడే చాలా నిలకడగా ప్రశాంతంగా ఆలోచించి అసలు ఈ కష్టం ఎందుకు వచ్చింది, దీని నుంచి ఎలా బయటికి వస్తే ఈ కష్టం అనేది పోతుంది అన్నది ఆలోచించండి. మీకు చక్కగా వెంటనే పరిష్కార మార్గం అయితే కనిపిస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అలాంటి కష్టాలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలి అనుకుంటే కనుకండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మీకు చాలా చక్కగా అంటే చక్కగా ఉపయోగపడతాయనే చెప్పాలి. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో ఏంటంటేనండి, మనం కూర్చొని పెద్ద పెద్ద పూజలు చేసే అంత టైం ఎవ్వరికి ఉండట్లేదండి. ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఏమన్నా బిజినెస్లు కావచ్చు, లేదా ఏదో ఒక పనులండి, ఎవ్వరికి ఖాళీ అనేది అయితే ఉండట్లేదు. ఉన్న ఈ కొంచెం టైంలోనేనండి ఈ పరిహారాలు అనేవి చిన్న చిన్నవి చేసుకుంటేనే పెద్ద పెద్ద రిజల్ట్ని ఇస్తాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. కాబట్టి పెద్ద పెద్దగా కూర్చొని గంటలు గంటలు చేసే అవసరం లేకుండా అతి సులువుగా, అతి తేలిగ్గా అన్నమాట మీకు వచ్చిన కష్టాల్ని తొలగించేసుకోవచ్చు ఇలాంటి పరిహారాలు అనేవి కనుక మీరు నమ్మకంతో చేస్తే అని పండితులు అంటున్నారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కష్టం వచ్చిందంటే ఆ కష్టం అనేది మిమ్మల్ని చూసి భయపడి పారిపోవాలే కానీ మీరు దాన్ని చూసి భయపడి పారిపోకండి అని పండితులు అంటున్నారు. అంటేనండి, మనం చేసే ఈ చిన్న చిన్న పరిహారాలతో కావచ్చు, మనం చేసే రోజువారీ పూజలతో కావచ్చండి, మన మీద దేవుడి కృపా కటాక్షాలు అనేవి ఉన్నాయి అనుకోండి, ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి మనకి ఉంటే కనుక తప్పకుండా మనకి కోట్లు కూడా సంపాదించుకునే అంత అద్భుతాలు జరుగుతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, కామన్గా ప్రతి ఒక్కరు కోరుకునేది ఏమిటి, మామూలుగా ఎవరే కానీ మేము మంచిగా ఉండాలి, అందరితో పాటు గొప్పగా కనపడాలి, అందరిలో ఎక్కువగా ఉండాలి, మా కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, డబ్బు పరంగా కానీ, సంపాదన పరంగా కానీ, పిల్లలు కూడా మంచి మంచి పొజిషన్స్కి వచ్చి ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఇంట్లో ఎప్పుడు చూసినా డబ్బుకి ఏ లోటు లేకుండా అసలు విపరీతంగా ఇల్లంతా కూడా ధనంతో, బంగారంతో నిండిపోయి ఉండాలి అనే కదండి ఎవరైనా కోరుకునేది. అలా ఇంటిని ఉంచుకోవాలి, అలా కుటుంబ సభ్యుల్ని చూసుకోవాలి ఆనందంగా అని ప్రతి ఒక్కరు. అంటే కొంతమంది అండి చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు, రాత్రింబగళ్ళని కూడా చెప్పవచ్చు. ఎందుకంటేనండి, ఇప్పుడు మన చుట్టూ ఉన్న వారితో పోల్చుకొని చూసుకోవటం అనేది
బాగా ఎక్కువగా ఉందనే చెప్పాలి. మన మటుకు మనమున్నా కూడా వారు పనిమాల వచ్చి కెలుకుతూనే ఉంటారనమాట. మీరేంటి మేమేంటి అన్నట్టు. కాబట్టి ఈ పోటీ అనేది చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ సమాజంలో. కాకపోతేనండి అతి పోటీ ఇట్లాంటి విషయాల్లో మంచిది కాదండి. ఏమిటంటే మనం పోటీ పడాలి. దేంతో? ఎదుటివారి వ్యక్తిత్వంతో పోటీ పడాలి, విలువలతో పోటీ పడాలి. కాకపోతే డబ్బు అవసరం కాబట్టి ఆ డబ్బును సంపాదించుకోవటంలో కూడా పోటీ పడాలి. కానీ అది ఎలా ఉండాలి? పోటీ అనేది మంచిగా ఫెయిర్‌గా ఉండాలండి. న్యాయంగా, ధర్మబద్ధంగా సంపాదించుకునేటట్టుగా ఉండాలి. అంతేగాని అన్యాయంగా, అక్రమాలుగా ఎళ్ళిపోయి సంపాదించుకోకూడదు. అది నిలవదసలు అని కూడా పండితులు అంటున్నారు. ఏంటంటే ఒకరిని చూసి జెలసీగా ఒకరు పాడైపోతే మేము పైకొస్తాము అలాంటి అస్సలు పెట్టుకోకండి మనసులో ఎప్పుడే కానీ. ఎందుకంటే అలాంటి మనసులో ఉన్న వారి ఇళ్లలో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. అంతేకాదు వారి కుటుంబం కూడా అనారోగ్యాల పాలవుతూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్స్ అనేవి వారి ఇంటిని చుట్టుముడుతూ ఉంటాయి అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడండి చాలా చక్కగా ధర్మబద్ధంగా మంచిగా ఎదుటివారి చెడు కోరుకోకుండా న్యాయంగా బాగా మంచిగా సంతోషంగా ఉండేటట్టు ట్రై చేయండి. అంతేకాని ఎదుటివారు బాగుపడుతున్నారని వారిని చూసి బాధపడుడు, వారిని ఏదో ఒకటి చేయాలని అసూయతో కెలుకుడు అలాంటివి ఏమీ చేయకండి. అది తిప్పి మీకే తగులుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. మధ్యకాలంలో చాలామంది సొసైటీలో ఎలా తయారయ్యారంటేనండి, ఎవరన్నా వారి మార్గంలో వారు గమ్మున వెళ్తున్నా కూడా వీరు వారి మార్గానికి అడ్డంగా వెళ్తూ వాళ్ళ విలువలు తీసేయాలి, వాళ్ళని ఏదో ఒక రకంగా అవమానించాలి, అప్పుడే మాకు విలువ పెరుగుతుంది, మా మార్గానికి అడ్డం రారు అట్లా అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా తప్పండి. పైన భగవంతుడు అనేవాడు చూస్తుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయకండి అని పండితులు అంటున్నారు. అంటే ఎవరి మార్గంలో వారు వెళ్ళండి, అంతేగాని ఒకరి మార్గానికి ఒకరు వచ్చేసి ఏదో వారి మీద నిందలు వేసేసుడు, వారి మీద అబండాలు వేసేసుడు అనేవి కూడా అస్సలు చేయకండి. వారి మీద లేనిపోని దుష్ప్రచారాలు అవన్నీ చేయటం వల్ల మీరు ఏంటో కూడా ఎదుటి వారికి అనేది అర్థమైపోతుందన్నమాట. అప్పటి వరకు మీరంటే ఏంటో తెలియని వారికి కూడా ఓహో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ అని కూడా అనుకుంటారు. అంతేకాదు మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సిందండి, మనం భగవంతుడి దగ్గర తలదించుకోకూడదండి. ఆయన ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు మనని. కాబట్టి మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఒకరి జోలి మనకు అనవసరం. ఒకరిని అసలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక విధంగా అవమానించాలి అన్నట్టు ప్రవర్తించద్దు. అప్పుడే మీరు చేసే పూజలు కానీ అవన్నీ కూడా పరిహారాలు కానీ ఫలిస్తాయి. ఏమిటంటేనండి ఇప్పుడు బాగానే ఉంటుంది ఎదుటివారిని గెలికేటప్పుడు, తర్వాత తిరిగి తగులుతూ ఉంటాయి చూడండి. దేవుడేసే శిక్షకి మళ్ళీ బయటికి రాలేక చాలా ఇబ్బంది పడతారు అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఇంకా ప్రతి మనిషి కూడా బాగా డబ్బు రావాలని కోరుకుంటూ ఉంటాడండి. అలాంటి విధంగా ఎవరైనా అనుకుంటూ ఉంటారు. అయితే అలా డబ్బు మన దగ్గరికి రావాలి అంటే కనుక లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి మనకి ఉండాలి. ఏంటి మన దగ్గర డబ్బు రావాలి అంటే కనుక అని పండితులు అంటున్నారు. ఏంటంటేనండి లక్ష్మీమాత యొక్క అనుగ్రహం అనేది మన మీద ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ముఖ్యంగా అండి ఏమీ లేదు, ఈ శ్రావణ శుక్రవారం రేపు 3వ వారం అండి, వరలక్ష్మి వ్రతం చాలామంది చేసుకుంటున్నారు కదా. ఎవరైతే గుమ్మం దగ్గర ఈ పరిహారం చేస్తారో వారికి అద్భుతాలే సిద్ధిస్తాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఇది ఎంతో శక్తివంతమైన పరిహారం అనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. ఈ పరిహారం చేసిన వారింట్లో లక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది. డబ్బు వరదలా వచ్చి పడుతుంది. ఇంట్లో ఎటు చూసినా కూడండి కనకవర్షం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది డబ్బు అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే డబ్బు అని చెప్పాలి. అలా అని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు. ఏమిటంటేనండి లక్ష్మీమాత యొక్క కృపా కటాక్షాలు అనేవి మన మీద ఉంటే చాలు. అంటే లక్ష్మీమాత మన ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చుంటే చాలు, ఇక మనకి ఏ లోటు అనేది కూడా ఉండదు అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఈ లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చోవాలి. ముందుగా అసలు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి. ఎలా వస్తుంది అంటే కనుక మన ఇంటిని కానీ మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలని కానీ ఎప్పుడూ అండి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త చెదారంతో అస్సలు ఉంచుకోకూడదు అని పండితులు చెప్తున్నారు. లక్ష్మీమాత వచ్చేది అంటే ఎక్కడి నుంచి? మన మెయిన్ డోరు సింహద్వారం నుంచి. ఏమిటంటేనండి మన ఇంట్లోకి చెడు రావాలన్నా అదే ద్వారం, మంచి రావాలన్నా కూడా అంటే లక్ష్మీమాత రావాలి లోపలికన్నా కూడా అదే ద్వారం అనే చెప్పాలి. అంటే మనం మన సింహద్వారాన్ని మెయిన్ డోర్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని పండితులు చెప్తున్నారు. ఏమిటంటే చాలామంది పండగలకి పూజలకి అలా తోరణాలు కట్టేసి ఉంచేస్తారు. అవి ఎండిపోయినా కూడా తీయకుండా ఉంచుతారు. అలా
పొరపాట్లు అస్సలు చేయకండి. ఎందుకంటే అలా ఉంచటం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి తగ్గిపోతాయి. ఆ రకంగా మీరు నానా రకాల ఇబ్బందులకి గురవుతారు. మీకు డబ్బు సమస్యలు అనేవి తలెత్తుతాయి. అనారోగ్య సమస్యలు అనేవి కూడా తలెత్తుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు పెరగటానికి కూడా కారణమవుతుంది ఈ విధంగా ఉండటం వల్ల అని పండితులు అంటున్నారు. ఎప్పుడైనా సరే పచ్చగా ఉన్నంతసేపు ఉంచండి. తోరణాలు కట్టినా ఇవి కట్టినా అవి ఎప్పుడైతే వాడిపోయినట్టు ఎండిపోయినట్టు అనిపిస్తాయో వాటిని తీసేసి బయట పారేసేయండి అని పండితులు చెప్తున్నారు. మొత్తంలోనండి ఒక రకంగా చెప్పాలి అంటే మన సింహద్వారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తీరాలి అని పండితులు అంటున్నారు. ఎందుకంటే అందులో నుంచే మనకి మంచైనా చెడైనా జరుగుతుంది కాబట్టి అని చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి ఎప్పుడే కానండి మీరు ఏం చేస్తారంటే ఈ సింహద్వారాన్ని గడపని ఎప్పుడు కూడా చక్కగా అలంకరించి పెట్టేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ఏమిటంటేనండి మామూలుగా పైన తోరణాలు అవి కడతారు. కానీ గుమ్మం కింద ఈ పక్కనంతా అలాగే దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటుంది. అలా అసలు ఎప్పుడు ఉంచకండి. అది మంచిది కాదు అని పండితులు అంటున్నారు. చక్కగా మీరు గుమ్మాన్ని తడిబట్ట తీసేసుకొని తూడ్చేసుకోండి. ఇది కడగటానికి వీలుంటే కడుక్కోవచ్చు. లేదా అలా ఊరికే కడిగినా గుమ్మం పాడవుతుంది కాబట్టి తడిబట్ట తీసుకొని తూడ్చేసి తర్వాత పొడి బట్టతో తూడ్చేసండి. చక్కగా గుమ్మానికి పసుపు రాసేసి పసుపు కుంకాలు అవన్నీ పెట్టేసుకొని మంచిగా తెల్లని పిండితో ముగ్గులు వేసేసుకొని గుమ్మం మీద గుమ్మానికి తోరణాలు కట్టుకొని మంచిగా పూలు కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు. చాలామంది గుమ్మం పూజలు కూడా చేస్తూ ఉంటారండి. శుక్రవారాలు అలా వారికి బాగా కలిసి వస్తుంది ఆ విధంగా చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏంటంటేనండి ఈ మధ్య కాలంలో ఇదివరకు పూర్వకాలంలో అయితే గుమ్మాలకి పసుపు రంగులా వేయకపోయేవారనమాట. ఎప్పుడు కూడా ప్రతినిత్యం కూడా వారు చక్కగా వాకిల్ని శుభ్రం చేసుకున్నప్పుడు గుమ్మాన్ని కూడా శుభ్రం చేసుకొని పసుపు రాసి చక్కగా పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్లు అవన్నీ గంధం బొట్లు అవన్నీ పెట్టి చక్కగా బియ్య పిండితో ముగ్గు అది గుమ్మాల మీద వేసుకునేవారు పూర్వీకులు. కానీ ఈ రోజుల్లో అలా టైం కుదరట్లేదని మనం ఇల్లు కట్టుకున్నప్పుడు సింహద్వారానికి గుమ్మానికండి ఇది ఏం చేసేస్తున్నాం, పసుపు రంగు వేసేసుకుంటున్నాం. కాకపోతే ఏమిటంటేనండి ఈ పసుపు అనేది గుమ్మానికి రాయటం వల్ల మనకి ఇంట్లోకి చెడు శక్తులు అనేవి రావు. అంత శుభకరమైన శక్తులే లోపలికి వస్తాయనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో చాలామంది ఏం చేస్తున్నామంటే చక్కగా పసుపు రంగు వేసేసుకొని టైం లేదని అలా వదిలేసి ఉంచుతున్నాం. కానీ అలా పసుపు రంగు వేసుకున్నా కూడా గుమ్మాన్ని రాసుకోండి. ఈ పండగలు ఇలాంటివి శుక్రవారాలు వచ్చినప్పుడు అప్పుడు జరిగే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు అని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ పసుపు రాయటం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు, చెడు దృష్టి, నర దృష్టి ఇవేవి కూడా మన గుమ్మం దాటి లోపలికి రావనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఇలా చేయటం వల్ల ఏమిటంటేనండి ఇంట్లో మనుషులందరూ కూడా చాలా చక్కగా ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. రేపు శుక్రవారం రోజు, అది శ్రావణ శుక్రవారం 3వ వారం రోజు. రేపు వరలక్ష్మి వ్రతం చేసుకునే సమయం కాబట్టి మీరు ఏం చేస్తారంటే 6:30 నుంచి 8:30 మధ్యలో ఈ పరిహారం చేసుకోండి సరిపోతుంది. ఏమిటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇంట్లో ఎవరైతే ఆర్థిక పరిస్థితులతో సతమతమవుతున్నారో, ఎవరికైతే ఏ అనారోగ్య సమస్యలు అనేవి పట్టి పీడిస్తున్నాయో, ధనం ఎంత వచ్చినా చేతిలో నిలవకుండా నీళ్ళలా ఖర్చు అవుతుందో వారికి ఇది ఒక అద్భుతమనే చెప్పాలి ఈ పరిహారం అనేది అని పండితులు అంటున్నారు. ఈ పరిహారం చేశాక మీరే ఆశ్చర్యపోతారు. మీ కళ్ళతో మీరే నమ్మలేరన్నమాట. ఇంత అద్భుతంగా తొందరగా రిజల్ట్ వచ్చింది ఏమిటా అని. అంత తొందరగా మీరు ఆ సమస్యల్లో నుంచి చక్కగా బయటికి వచ్చేస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు. ఏమిటంటేనండి చాలామంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు. పాపం ఆ కష్టాల్లోంచి బయటికి రావాలనుకుంటారు, వారికి సహకరించదనమాట కాలం అనేది. అలాంటి వారు ఈ కష్టాల నుంచి బయటికి త్వరగా రావాలి అనుకుంటే గనక ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మీరు చేసి తీరాల్సిందే అని పండితులు చెప్తున్నారు. ఇదంతా ఎందుకు అవుతుంది ఈ కష్టాలు సమస్యలంటే ఇందాక చెప్పుకున్నట్టండి ఏడుపు, నరదృష్టి, చెడు దృష్టి ఇలాంటివన్నీ ఎక్కువైపోయినప్పుడు ఆ ఇంట్లో ఇంకా మనశ్శాంతి అనేది ఉండదు, క్రమేపీ తగ్గిపోతుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది చుట్టుముట్టి పీడిస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అలాంటి వాటన్నిటిలో నుంచి మీరు బయటపడాలి, ఇలాంటివేవి మీకు తగలకూడదు అనుకుంటే కనుక ఈ పరిహారాన్ని రేపు ఖచ్చితంగా చేసి తీరండి. మీరు ఆశ్చర్యపోతారు. ఇది అత్యంత శక్తివంతమైన అద్భుతమైన పరిహారం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు.
నువ్వు ఈ పరిహారాన్ని రేపు శుక్రవారం రోజే ఎందుకు చేయాలంటేనండి, రేపు శుక్రవారం అత్యంత శక్తివంతమైన రోజనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు చేసే పరిహారానికి 100కి 100% రిజల్ట్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుందనే చెప్పాలి. మిరాకిల్సే జరుగుతాయి మీరు ఈ పరిహారం చేశారంటే కనుక అని పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రేపు శుక్రవారం ఈ పరిహారం చేసి చూడండి. మీరే అంటారు, అద్భుతం జరిగిందండి మా జీవితంలో అని అని పండితులు అంటున్నారు. లేదండి మాకు రేపు కుదరదండి, మేము ఇంట్లో ఉండట్లేదండి అని కనుక మీరు అనుకుంటే మీరు పౌర్ణమికైనా చేసుకోవచ్చండి, అమావాస్య రోజైనా చేసుకోవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటే ఇలాంటి రోజులనేవి విశేషమైన రోజులనే చెప్పుకోవాలి. కాకపోతే మీరు శుక్రవారం చేశారనుకోండి రిజల్ట్ అనేది అద్భుతంగా వస్తుంది. కాబట్టి రేపు ఎలాగైనా ప్రయత్నించి చూడండి అని పండితులు చెప్తున్నారు. ఏమి లేదండి, పరిహారానికి కావాల్సింది మనకి ఒకటి ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి కొత్తది. ఏమిటంటేనండి మీరు ఒక పసుపు కొమ్ములండి ఒక 3 తీసుకోండి. అలాగే ఒక 5 రూపాయల కాయిన్, మా దగ్గర పసుపు కొమ్ములు లేవంటే 5 రూపీస్ కాయిన్ ఒకటి పెట్టినా సరిపోతుంది. ఎందుకంటే ఇది శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైనదిగా పరిగణించబడుతుంది. కాకపోతే పసుపు రంగు అంటే ఏంటంటే శ్రీ అంటే ధనానికి సంకేతం. ఈ నాణ్యం ధనం నిలబడేందుకు, అప్పులు తొలగించేందుకు శక్తి కలిగిస్తుంది అని పండితులు అంటున్నారు. మీరు ఈ కాయిన్ని కూడా పసుపు కొమ్ములతో పాటు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా పసుపు తీసుకొని అది నీళ్ళల్లో కలిపి కాయిన్ని వేసి చక్కగా దీనికి కూడా పసుపు అంటుకునేటట్టు చూడండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే పసుపు బియ్యం అండి, బియ్యం కొన్ని తీసేసుకొని పసుపు కలిపేసేయండి. ఇది సంపూర్ణతకి ప్రతీక. ధాన్యంతో కూడిన ఈ అక్షింతల వల్ల ఇంట్లో అన్నదానం, శాంతి, ఆర్థిక స్థిరత్వం అనేవి పెరుగుతాయి అని పండితులు అంటున్నారు. అంతేకాకుండా యాలకులు కొన్ని తీసుకోండి, 2 లేదా 3. ఇదేమిటంటే మంచి వాసనతో పాటు ఇది శుభశక్తుల ఆకర్షణకి ఉపయోగపడుతుంది అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి ఇది వాణిజ్యం మరియు వ్యాపారాల్లో లాభాలకి విపరీతంగా సహాయపడుతుందని చెప్పాలి. అలాగే కుంకుమ ఏమిటంటే సుగంధ ద్రవ్యాలన్నమాట. ఇది శుభం, శాంతి, శక్తికి సంకేతం, మంగళకరమైన శక్తులు అనమాట. మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఇది సహాయపడుతుంది. ఏంటంటే పసుపు కూడా కొద్దిగా, అంటే ఇందాక పసుపు కొమ్ములు చెప్పాం కదండి, అవి దొరకని పక్షంలో పసుపు కూడా వేసేసుకోవచ్చు. ఇది అన్ని దోషాలను తొలగించే దివ్యమైన పదార్థం అనే చెప్పాలి. వీటన్నిటినండి మంచిగా ఇందులో వేసేసి మూట కట్టేసేయండి, ఒక చిన్న మూట. కట్టేటప్పుడు ఏం చేస్తారంటేనండి మహాలక్ష్మీదేవిని స్మరించుకోండి. అమ్మ మా ఇంట్లోకి అడుగుపెట్టి సంపదను ప్రసాదించు తల్లి అని మీరు ముక్కేసుకొని చక్కగా దీన్ని ఒక చిన్న మూటగా కట్టేసుకోండి, సరిపోతుంది అని పండితులు అంటున్నారు. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ మూటను కట్టేటప్పుడు మీరు ఎవరు చూడకుండా కట్టండి రహస్యంగా. ఇది ఎవరికి కూడా చెప్పొద్దు, ఎందుకంటే చెప్తే ఫలితం అనేది తగ్గుతుంది అని పండితులు అంటున్నారు. దీన్ని మీరు 6:30 నుంచి 8:30 మధ్యలో కట్టేసుకోండి. ఇలా కట్టుకోవటం వల్ల ఏమిటంటేనండి డబ్బు నిలబడటం అనేది అయితే మొదలవుతుందనే చెప్పవచ్చు. ఇంట్లో శాంతి, ఆనందం, ఆరోగ్యం అనేది వస్తుంది. అలాగే శుభశక్తుల ప్రవేశం అనేది జరుగుతుంది. మీకు అప్పుల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం అనేది చక్కగా కలుగుతుంది అని పండితులు అంటున్నారు. ఇది మీరు పక్కాగా పాటిస్తే మీ జీవితంలో శాశ్వతంగా మార్పు వస్తుంది. ఇది చేయటంలో పెద్ద ఖర్చు లేదండి, కేవలం నమ్మకం, విశ్వాసం ఉంటే చాలు. మరి మీరు ఈ శుక్రవారం ఈ పవిత్రమైన మూటని గుమ్మానికి కట్టండి చాలు. మీకు అదృష్టం అనేది 4 వైపుల నుంచే దూసుకు వస్తుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ మూటను కట్టినాకండి లక్ష్మీదేవి ముందు పెట్టేసి ధూపదీపాలన్నీ చూపించి తర్వాత తీసుకెళ్ళి కట్టేయండి, సరిపోతుంది. ఆ మూట కట్టిన తర్వాత నుంచి మీకు జరిగే మిరాకిల్స్ చూసి మీరే నమ్మలేక ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు అంటున్నారు. మీ ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి తిష్టం వేసుకొని కూర్చుంటుంది. అంతేకాదు మీరు ఏ పని చేసినా కూడా అది మీకు రెట్టింపు ఫలితాలను అయితే ఇచ్చి తీరుతుందనే చెప్పాలి. రేపు శ్రావణ శుక్రవారం 3వ వారం కాబట్టి చక్కగా ఈ యొక్క పరిహారాన్ని చేసుకొని మంచిగా అద్భుతమైన రిజల్ట్ని అయితే పొందుతారు అనే పండితులు అంటున్నారు.